इसको भैया इसको అరికట్టాలి ఫీజుల దోపిడీ వెంటనే అరికట్టాలి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల దోపిడీ వెంటనే అరికట్టాలి ఇంజనీరింగ్ డొనేషన్ల ఫీజుల దోపిడీ వెంటనే భారత్ మాతా కీ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతలకుతలం అవుతుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆఫీస్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ప్రొఫెషనల్ కాలేజీలు కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, లేకుంటే ఎంసీఏ కావచ్చు, ఇట్లాంటి ప్రొఫెషనల్ ఏదైతే కోర్సులలో ఉన్నాయో అన్నీ కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఆ అవకతవకల విషయాలలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వము ఈ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం డిమాండ్ చేస్తూ ఉన్నది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 170 కాలేజీలలో దాదాపుగా అన్ని నియమాలు మెయింటైన్ చేయకుండా కేవలం ఫీజు రియంబర్స్మెంట్లని ఆధారంగా చేసుకొని నడుస్తున్నటువంటి కాలేజీలను అన్నింటిని కూడా ఇమ్మీడియట్లీగా దాంట్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పేరుగాంచినటువంటి కాలేజీలను చెప్పుకుంటూ సమాజంలో మా యొక్క కాలేజీలో అత్యధికంగా ర్యాంకులు వస్తాయి, అత్యధికంగా ప్లేస్మెంట్లు వస్తాయని చెప్పేసి ఏదైతే కొన్ని కాలేజీలు ఉన్నాయో టాప్ 10, టాప్ 12 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అక్రమంగా డొనేషన్ల రూపాలలో లక్షల రూపాయలని వసూలు చేయడాన్ని భారతీయ జనతా యువ మోర్చా వ్యతిరేకించడం జరుగుతుంది.